హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లోనే టాపిక్ ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్కి క్రాస్ బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్కి దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం. క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి మనం టోటల్గా 6 పీసెస్ తీసుకోవాలి. ఒకవైపు 3 పీసెస్, ఇంకోవైపు 3 పీసెస్గా కలిపి స్టిచ్ చేసుకోవాలి. మొదటగా 3 పీసెస్ని ఇలా స్ట్రైట్గా ఒక ఆర్డర్లో సెట్ చేసుకోండి. చివరి వైపున ఒక 1/2 ఇంచు వెడల్పుతో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఫస్ట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా ఓపెన్ చేసి వెనక వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి. పైన ఒక కుట్టు వేసుకోవాలి. అలాగే రెండవ వైపును కూడా ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఏవైనా క్రాస్గా క్లాత్ ఉన్నా, ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కట్ చేసుకోవాలి. సేమ్ అలాగే రెండవది కూడా రెడీ చేసుకోండి. ఈ వీడియో బిగినర్స్ ఉన్నారు కదండి, ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రెండు కూడా సమానంగా వచ్చాయో లేదో కూడా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. సో క్రాస్ బెల్ట్ రెండు రెడీ అయిపోయినాయండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వీటిని ఎలా స్టిచ్ చేసుకోవాలనో చూద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ కాజా పట్టి స్టిచ్ చేసే ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. దీనికోసం మనము రైట్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ లోపలికి ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు రెండు కార్నర్స్ కూడా, కింది పార్ట్ కార్నరు, పైన క్రాస్ బెల్ట్ కార్నర్ కూడా ఒకే చోట సమానంగా ఉండేటట్లు సెట్ చేసుకొని చివర స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ని ఎక్కువగా లాగకండి, అలాంటప్పుడు కుచ్చు కుచ్చులాగా వచ్చినట్లు ఉంటుంది. స్ట్రైట్గా లూజ్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దాని మీద డబల్ స్టిచ్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పార్టు, అంటే మనం హుక్స్ పట్టి స్టిచ్ చేస్తాం కదా, ఆ పార్ట్కి క్రాస్ బెల్ట్ జాయింట్ చేసుకుందాము. నెక్స్ట్ కొంచెము అబ్జర్వ్ చేయండి బాగా. ఈ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు రాంగ్ సైడ్ పైకి, రైట్ సైడ్ కిందికి ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అలాగే 2 కార్నర్స్ ఒకేలాగా వచ్చేటట్లు
నీట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది సింపుల్గా స్టిచ్ చేయడం అండి క్రాస్ బెల్ట్. ఫ్రంట్ పార్ట్కి 2 సైడ్స్ కూడా క్రాస్ బెల్ట్ జాయిన్ చేసేసామండి. చాలా ఈజీ క్రాస్ బెల్ట్ జాయిన్ చేయడము. ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కానీ ఒక 2-3 బ్లౌజులకు స్టిచ్ చేసిన తర్వాత ఈజీగా అర్థమైపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.